నమస్కారం. ఇండియానో ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన దేశం స్వాతంత్ర సార్వభౌమాధికారంతో ప్రపంచంలోనే ఓ శక్తిగా అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 78వ వడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాడిన అసంఖ్యాక వీరుల త్యాగాలతో ప్రతిధ్వనించే రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం. ఇండియానో స్పెషల్ స్టోరీ చూద్దాం. భారతదేశ స్వాతంత్రం ఇది కేవలం గతానికి సంబంధించిందే కాదు, వర్తమానాన్ని ప్రతిబింబించి మన అద్భుత భవిష్యత్తును ఊహించుకునే సమయం కూడా. ఈ గొప్ప దేశం యొక్క పౌరులుగా న్యాయం, సమానత్వం, బాధ్యతతో పాటు భారతదేశ అభ్యున్నతిని ప్రపంచానికి చాటి చెప్పే సమయం. ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సమాజాన్ని నిర్మించే సమయం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మన స్వాతంత్ర పోరాటాన్ని నిర్వచించిన ఐక్యత నుండి స్ఫూర్తిని పొందాల్సిన సమయం. అనేక మంది విప్లవకారులు మరియు స్వాతంత్ర సమరయోధులు మన దేశాన్ని దయానీయమైన బ్రిటిష్ సామ్రాజ్యం నుండి విముక్తి చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారు. మన చరిత్రలో ఎంతో మంది విప్లవకారులు, స్వాతంత్ర సమరయోధులు బ్రిటిషర్లను భారత నేల నుండి నిర్మూలించడమే కాకుండా భావితరాలను రక్షించారు. భారతదేశం యొక్క అభివృద్ధి, సంస్కృతి మరియు వారసత్వాన్ని పెంపొందించిన అనేక మంది విప్లవకారులు, స్వాతంత్ర సమరయోధులు, నాయకులు ఉన్నందుకు మనందరం గర్వపడాలి. స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947 నుండి ప్రస్తుత సంవత్సరం వరకు భారతదేశం క్రీడలు, విద్య, సాంకేతికత, సైనిక శక్తులు వంటి ప్రతి రంగంలో పురోగతి సాధిస్తోంది. ఇతర దేశాల అధ్యక్షులు, నాయకులు కూడా ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం యొక్క కీర్తి, శక్తి, అభివృద్ధిని పొగుడుతూ ఉంటారు. భారతదేశం యొక్క సైనిక శక్తి నేడు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు ఒక నమూనాగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మన జాతీయ జెండాను ఎగరవేస్తూ, దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది మన దేశం గురించి గర్వపడాలని మరియు దేశభక్తిని మరింత మెరుగుపరచడానికి కలిసి పనిచేయాలని గుర్తు చేస్తుంది. ముగింపులో చెప్పాలంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అమూల్యమైనది. మనం ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయ పౌరుడి కర్తవ్యం. కాబట్టి మనం ఈ స్వేచ్ఛకు విలువ ఇవ్వడంలో విఫలం కాకూడదు. జై హింద్.